ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు మీకు ప్యానెల్లో వారికి నమస్కారం. అయితే ఒకటి ఏమంటే ఇప్పుడు ప్రస్తుతానికి శ్రవణ్ గారు మాట్లాడిన దాంట్లో నేను ఒకటి ఏకీభవిస్తారు. ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులని ఆ పరిణామాలన్నీ చూస్తూ ముఖ్యమంత్రి ఆయన అడుగులేయాలి. ఒకటి నేను ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి కూడా నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే మొత్తానికి రేపు ముఖ్యమంత్రులు గతంలో ఎంతోమంది మారారు, ఎంతోమంది ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఒకలాగుండే, దానికి ముందు ప్రభుత్వాలు ఒకలాగుండే, చంద్రబాబు ఉన్నప్పుడు ఒకలాగుండే, దాని తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఒకలాగుండే, దానికి ముందు కూడా ఇటు కిరణ్ కుమార్ రెడ్డి కానీ లేకపోతే రోషయ్య కానీ వీళ్ళు ఉన్నప్పుడు ఒక రకంగా వాళ్ళ మార్కులు చేస్తూ పోవడం జరిగింది. కానీ స్టైల్ ఎస్ ఒక్కొక్కరిది ఉన్న ముఖ్యమంత్రుల విజయభాస్కర్ రెడ్డి కానీ చెన్నారెడ్డి కానీ మొత్తం అందరిది ఒక్కొక్క రకంగా వాళ్ళ మార్కులు చేస్తూ ప్రజలకు బెనిఫిట్ చేస్తూ పోవడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడిలో ఒక రకంగా భయము మర్యాద రాగా ఒక పద్ధతిగా ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇటు కేసీఆర్ అండ్ కంపెనీ చేసిన పరిస్థితులలో మొత్తానికి తెలంగాణ భాష ఇదే, తిట్ల పురాణమే భాష, లేకపోతే తాగుబోతులు కావడము, ఇదంతా ఏమైపోయిందంటే ఆ చుట్టూ 10 సంవత్సరాలు తిరిగిన తర్వాత ప్రజలలో కూడా మార్పులు వచ్చేసినాయి, ఇటు ప్రభుత్వాలలో కూడా మార్పులు వచ్చేసినాయి. ఒక్కటేంటంటే ఏదైతే సంక్షేమం అనే దాని మీద పక్కన పెట్టేసి అరకొర హామీలను పూర్తి చేయడము, లేకపోతే ఇచ్చిన హామీలను కూడా పూర్తి చేయకుండా ఆపోజిషన్ పార్టీలను పట్టుకొని తిట్టడం అనేది గత ప్రభుత్వంలో అది మొదలైంది. అదే దాంతోగా ఈరోజు కొనసాగడం జరుగుతుంది. దాంతో పాటు ఇటు దీంట్లో పోనీ బీఆర్ఎస్ కాంగ్రెసే జరుగుతుంది అనుకుంటే ఏమనుందా? బీజేపీ అయితే ఇంకా వాళ్ళకు వచ్చిండ్రే అసలు ఒక్కటి నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు ఈరోజు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, వాళ్ళ దగ్గర ముందు సఖ్యత లేదు. దేశం కోసం ధర్మం కోసం అన్న వ్యక్తినే పక్కకు జరిపేస్తారు, వాళ్ళు మిగతా వాళ్ళని అందరినీ ముంగడ పెడతారు. ఈరోజు ఇంతకుముందు విద్యాసాగర్ గారు మాట్లాడుతూ ఒకటేమన్నాడు, మాకు 1.6% 1.6 మాకు తక్కువ వచ్చింది, లేకపోతే అది మీ కేటీఆర్ చేసిన స్వయంకృత అపరాధం. ఒకవేళ మీ కేటీఆర్ పోయి అమిత్ షాని కలవకపోయింటే, బండి సంజయ్ని అక్కడ పక్కకు జరగకపోతే అప్పుడు నువ్వా నేనా అనే రకంగా కూడా జరిగేది. కానీ మీ కేటీఆర్ పోయి అమిత్ షాకి చెప్పడము కదండి. అదే నేను ఏమంటున్నా అంటే ఆయన చెప్పిన దానికి చెప్తున్నా, మేము హ్యాపీగానే ఫీల్ అవుతాం. ఎందుకంటే అప్పటి వరకు బీజేపీ కాంగ్రెస్ ఒకటంటారు, వీళ్ళేమో బీజేపీ. మీరు ఈ మొత్తం టాపిక్ లో చూడండి, వీళ్ళిద్దరు ఒకటే నాళ్ళు అంటారు, వాళ్ళిద్దరు ఒకటే నీళ్ళు అంటారు, ఇదే జరుగుతుంది చూడండి. అదే కాకుండా రవి గారు, మీరు ఇప్పుడు ఇంతకుముందు ఎంపీల గురించి మాట్లాడడం జరిగింది. ఒకవేళ ఎంపీ ఎలక్షన్లా ఏదో కవితని గిట్ట లోపల వేస్తేనే మీరు రేపు ఇదవుతారు, లేకపోతే లేదని కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తే బీజేపీ ఏం చేసింది, కవితని తీసుకపోయి లిక్కర్ స్కామ్లో లోపలేసింది. ఆ తర్వాత కేటీఆర్, హరీష్ రావు ఎవరితో కుమ్మకాయిండు, అమిత్ షాతో మాట్లాడిండ్రు. దాని తర్వాత అక్కడ ఆమె జైలు నుంచి రావడానికి రౌస్ కోర్ట్ నుంచి పోయి మాట్లాడి చేసి ఆమె ఇడిపించిన తర్వాత వీళ్ళు సైలెంట్ అయినరు. ఈరోజు బీఆర్ఎస్ ఓట్లు ఎంపీ అభిషేక్ కుమార్ సింఘ్వి అదే ఆయన మళ్ళీ తెలంగాణ రాష్ట్ర పంపిరు నేను ఏమంటున్నా అంటే అక్కడ వీళ్ళైతే మీ మ్యూన్ ఫింగరింగ్ అయితే చేసిండ్రు కదా, అమిత్ షా దగ్గర పోయి హరీష్ రావు కేటీఆర్ అయితే చెప్తారు. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఒకసారి చెప్తారు, లోక్సభ ఎలక్షన్ల ముందు జరిగిన రామరెడ్డి గారు. నేను కొత్తగా మరీ సపరేట్ గా నేనేదో నా సొంత చెప్తలేను. ఇప్పుడు ఈ రోజు ఇట్లా మొత్తానికి ప్రభుత్వాలన్నీ ఈ రకంగా జరుగుతున్నాయి. అండ్ మోర్ ఎవర్ గతంలో ఇచ్చిన దాంట్లో కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రి చేస్తానాడు, ఆయన మర్చిపోయాడు. ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి కూడా తులం బంగారం ఇస్తానది మర్చిపోవాల్సిందే. ఎందుకంటే అప్పుడున్నది 48,50 వేల రూపాయలు తులం మేనిఫెస్టోలో పెట్టినప్పుడు, ఈరోజు 1,50,000 రూపాయలు తులం. అది కంపేర్ చేస్తే మటుకు ఇయ్యలేని పరిస్థితి అనేది నేను ఆల్మోస్ట్ ఆల్ వేరే డిబేట్లలో కూడా చెప్పినాను, ఇక్కడ కూడా నేను అదే చెప్తున్నా. అవసరమైతే మా ప్రభుత్వానికి ఇది ఒక సలహా కూడా తీసుకున్న తప్పేం లేదు, ఎందుకంటే ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే ఖజానా ఖాళీ ఉందని చెప్పి ప్రజలకు ఓపెన్గా చెప్పడం జరిగింది. మేము ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చినామో దాంట్లో ఉన్నది అనుకుని వస్తే ఇక్కడ మొత్తం ఖాళీ కుండలు ఉన్నాయి రకంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్ చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈరోజు బడ్జెట్ లేదు అనే రకంగానే ఓపెన్ గా చెప్పడం. బడ్జెట్ లేదని చెప్తున్నారు, చెప్పారు, బాగానే ఉంది. మరి భూమి నమ్మకం ఏంటి అసలు, ఈలో ఏంటి అసలు, ఎందుకు మోస్తున్నారు మీరు? అయితే భూముల దగ్గరకు వస్తే మీరు లగచర్ల గురించి మాట్లాడారు. లగచర్లలో
జరిగింది. అప్పట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిండ్రు, దానికి మళ్ళీ కౌంటర్ ఇస్తే ఆ పార్ట్ పక్కకి వెళ్ళిపోయింది. ఈరోజు కేటీఆర్, హరీష్ రావు ఒక సబ్జెక్ట్ తీసుకుంటాడు, మీడియా ముందు వస్తారు, ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఎస్బీఐ సబ్జెక్ట్ కూడా అంతే. మళ్ళీ విత్ ఇన్ నో టైంలో ఈ సబ్జెక్టు మర్చిపోతారు, మళ్ళీ ఇంకా కొత్త దాని గురించి దోలాడి కొత్త దానికి వస్తారు. ఈరోజు ఎస్బీఐలో కూడా ఇప్పుడు ఏదైతే విద్యాసాగర్ చెప్పినట్టు, శ్రవణ్ గారు చెప్పినట్టు, లేదంటే రామరెడ్డి గారు చెప్పినట్టు ఓపెన్గా చెప్పడం జరిగింది. 2021లోనే ఆల్రెడీ బీఆర్ఎస్ దీన్ని క్యాన్సిల్ చేసింది అని. మరి క్యాన్సిల్ చేసిన తర్వాత ఈరోజు ఇదే కేటీఆర్, హరీష్ రావు ఏం ముఖం పెట్టి మీడియా ముందు వచ్చి చెప్తున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి ఈ రకంగా చేస్తున్నాడు. మీరు క్యాన్సిల్ ఎందుకు చేసిండ్రు? క్యాన్సిల్ చేసినప్పుడు మీరు ఆ సబ్జెక్ట్ మేము గతంలో క్యాన్సిల్ చేసినాము, ఆయన వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు అని చెప్పు. మరి అట్లా అనుకుంటే హరీష్ రావు తప్పచ్చు అట్లా కదా. ఇప్పుడు గతంలో మేము బీఆర్ఎస్లో క్యాన్సిల్ చేసినాము, అప్పుడు ఎస్బీఐ వాడుకోలేదు. అంతకుముందు రోషయ్య గారి ప్రభుత్వం 13,30,00,000 ఇచ్చింది, కానీ ఎస్బీఐలు మాట్లాడతలేరు. సో అది బెస్ట్. రేవంత్ రెడ్డి ఎక్కడన్నా ఎవరికైనా అది గవర్నమెంట్కి వాపస్ తీసుకొని ఎవరికైనా అమ్ముకోవచ్చు అని చెప్పి మరి హరీష్ రావు చెప్పాలా? ఇప్పుడు ఎందుకు హరీష్ రావు ఏమంటుండు, ఎక్కడ పడితే అక్కడ భూములను మీరు ప్రతి దగ్గర మీరు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మొత్తానికి చెరువుల పుడిక అని చెప్పి చెరువులు కుంటలు మొత్తం మీ వాళ్ళకి దానాదత్తం చేసే బినామీలకి. ఈరోజు కాళేశ్వరం అన్నారు, అండ్లామింగి కూర్చున్నారు. మీరు ఏ స్కీమ్ తీసుకున్నా ఆ స్కీమ్లో మీరు స్కామ్ చేయండి ఏడుంది? మీరు తిని అలవాటు అయిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కూడా ఇక ఒకటి ఏంటంటే, ఇప్పుడు మా విద్యాసాగర్ గారు అన్నట్టు సరే ఓకే, నో డౌట్ గతంలో రేవంత్ రెడ్డి నిజంగా కూడా రియల్ ఎస్టేట్ చేసిండు, లేకపోతే పెయింటర్గా పనిచేసిండు, లేకపోతే అంతకుముందు ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు, ఇవన్నీ ఓకే. ఇప్పుడు ఒక్కసారి మోడీ దగ్గరికి వెళ్ళి ఒక్కటే వేదికను పంచుకున్నప్పుడు పెద్ద వయసు అయినా అనే ఒక బడేబాయ్ అంటే మొత్తం మీరు తెలంగాణ రాష్ట్రం బడేబాయ్ చోటేబాయ్ అనేది ఒక ట్రేడ్ మార్క్ పెట్టిండు. ఇప్పుడు ఆ ట్రేడ్ మార్క్ తీయడానికి కూడా ఈరోజు రేవంత్ రెడ్డి మొత్తానికి ఇటు కిషన్ రెడ్డిని కానీ, బండి సంజయ్ని కానీ, లేకపోతే మోదీని కానీ, ఇవన్నింటినీ కూడా ఆయన ఎస్ ఇప్పుడు అట్లా ఉన్నా కానీ ఇప్పుడు సరే బీజేపీ వాళ్ళు అన్నారు అంటే వేరుమాట, బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు అంటే వేరుమాట, ఎంఐఎం వాళ్ళు అన్నారు అంటే వేరుమాట. శ్రవణ్ గారు అసొంటి వాళ్ళ అనలిస్టులు కూడా అదే మాట మాట్లాడుతుండంటే ఎంత పాతగా పోయింది. లేదు సార్, అంటే మీరు అది భూతం అనుకుంటున్నారు. ఆ బడాబాయ్ చూడు వాళ్ళు చెప్పుకున్న పదాలు అదే సార్, అంటే ఇప్పుడు సాంప్రదాయం కాదండి. శ్రవణ్ గారు ఎప్పుడైనా టీఆర్ఎస్ అనుకూలంగా మాట్లాడతాది, తెలిసిన విషయమే. కానివ్వండి, అట్లనే అనుకోండి, మీకే ఉంది. అయితే అందుకే అంటున్నారు. ఎవరు పెట్టి టీఆర్ఎస్ పెట్టిన పేరు అది వాళ్ళే చెప్పుకున్నారు. మీరు స్టేజ్ మీద పట్టుకొని మోడీ మా కెప్టెన్, మేము ప్లేయర్స్ ఎందుకు చెప్పలేదు? వాళ్ళిద్దరు ఆయన రాష్ట్ర ప్రధాని ఇక్కడికి వస్తే, రాష్ట్రానికి దేశానికి వస్తే ఆయన పోకుండా ప్రోటోకాల్ పాటించలేదు కూడా చెప్పారు కదా. మీరు వన్ వైపే వింటారు. అయితే ఇక్కడ ఒకటే, ఇప్పుడు ఎస్బీఐ భూములు ఆల్రెడీ 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నప్పుడు అది గవర్నమెంట్ స్వాధీనంలో ఉన్నది అనేది కోర్టు ఎందుకు ముట్టకాయలేసింది? అయితే కోర్టు ముట్టకాయలు వేసిన దాంట్లో ఆలోచిస్తే ఈరోజు 2021లో వీళ్ళు వెనక్కి తీసుకున్న అనే భాగాన్ని మొత్తం వాళ్ళు ఏదైతే రిజిస్ట్రేషన్ అయిందో అది అబాలిష్ చేయలేనట్టున్నారు. అది బహుశా ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఏం సార్ అంతే కదా, ఆ అబాలిష్ చేయకుండా వెనక్కి తీసుకున్నామని వాళ్ళు వదిలేసిండ్రు. సరేలే చూద్దామని చెప్పి ఎస్బీఐ వాళ్ళు వదిలేసిండ్రు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి వచ్చిన తర్వాత ఇప్పుడు 6 ఎకరాలు ప్లస్ ఈ 5 ఎకరాలు 11 ఎకరాలు మొన్న వేలం పెట్టిండ్రు. దాంట్లో నిజంగా హైయెస్ట్ బిడ్ అని 2.37 crores అనే రకంగా అది ఏదైతే మాట్లాడిండ్రో దాని మీద కూడా జనరల్ గా ఆపోజిషన్ పార్టీ 237 crores per acre. 237 yes రెండు 2.37 237 crores. 2.37 లక్షలు కాదండి, 237 కోట్లు. 2.37 కోట్లు ఎకరం. 237 కోట్లు అది హైయెస్ట్. మరి అది ఆ భూముల ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. 100 లక్షల 88 లక్షలు అంటేనే 100 లక్షల అనుకో. లాస్ ఏంజల్స్ అట్లాంటి ప్రాంతాల్లో ఉన్నారు. ఢిల్లీలో అంత రేట్ ఉందా? ఏంటండి అంటే సరే. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారి ఇందులో నిజాలు ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన దాన్ని వాళ్ళు సగం చేసి వదిలింది. ఇక్కడ ఒక రకంగా ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మటుకు ఈ ఎస్బీఐది వెనక్కి తీసుకుంది. ఏదైతే రిజిస్ట్రేషన్ని అబాలిష్ చేయాల్సింది అది ఒకటి చూసుకొని ఇది చేస్తుంటే ఈ ఎస్బీఐలతో ఇంత పెద్ద
వివాదం ఉండకపోయేది. ఎందుకంటే కోర్టుకు పోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని అనలిస్ట్ గారు చెప్పినట్టు అది ఏ రకంగానో మళ్ళీ సద్దుమణుగుతుంది. మళ్ళీ తర్వాత హరీష్ రావు, కేటీఆర్ ఇంకా కొత్త కేసు ఏదైనా దోలాడి మళ్ళీ మీడియాకి మీడియా ముందుకు మీడియాకే వస్తారు వాళ్ళు, మళ్ళీ పబ్లిక్ మీరు ఇస్తుంటారు అవకాశం మీరే ఎత్తంటారు. మీడియా ముందే వస్తారు, మళ్ళీ ప్రజలలో పోరు. రైట్ రైట్ రామిరెడ్డి గారు ఫైనల్గా అంటే సరే ఖాతాలను రిటర్న్ తీసేసుకుని అని ఒక బెదిరింపు కార్యక్రమాలు చేస్తే బ్యాంకులు బెదిరే పరిస్థితి ఉన్నదా? మరి నిజంగా అంటే